హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజైతే మేము గౌరీపట్నం దగ్గర ఉన్న శ్రీ గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. గుడి దగ్గర అయితే వాతావరణం చాలా బాగుంది. దర్శనం కూడా చాలా హ్యాపీగా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిషేకానికి ఉన్నాం, అలాగే దర్శనం కూడా అంతర్గతాలయ దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా సరే రాకపోతే ఖచ్చితంగా అయితే మన గౌరీపట్నం హైవే దగ్గరికి పక్కనే ఉంటుందండి శివాలయం అయితే. తప్పకుండా రండి. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం ఎలా అయింది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. చెప్పండి రా, ఎలా జరిగింది? మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అసలు మేము ఇంతలా జరుగుతుందని కూడా అభిషేకం ఇవన్నీ అసలు మేము ఊహించలేదు. ఊహించడం దానికంటే బెటర్ ఫీల్ అయ్యాం. మేము వెళ్ళిన కాడల్లా ఏదో మంచి అనుభవం అయితే దొరుకుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. కానీ ఈరోజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఈరోజు చాలా చెప్పుకోలేను, అదో రకమైన సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఎలా జరిగింది సాయి? దర్శనం గడ్డ సూపర్ అన్న. అంటే ఇవాళ వచ్చాం, ముగ్గురం కలిపి వద్దామని వచ్చాం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అది నెక్స్ట్ వచ్చి మనం ప్రదక్షిణాలన్నీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం గడ్డ బాగా జరిగింది. అభిషేకం అంటే వెళ్ళిన కాడాలంటే అది దేవుడు అంటే బేసిక్గా మనం ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా సరే వెళ్ళాము, దండం పెట్టినా వచ్చేసాం అన్నటువంటిది. బట్ ఇక్కడ మాత్రం స్పెషల్గా కేరింగ్, లోపల తీసుకెళ్ళి దర్శనం అన్నీ కూడా బాగా చేశారు. చుట్టూ వాతావరణం కూడా బాగుంది కదా, గుడి వాతావరణం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా. మరి ఇప్పుడు గట్టిగా చెప్దామా? హరహర శంభో శంకర. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆలయ సంబంధించిన మొత్తం నిర్మాణంలో ఉన్నప్పుడు పనులు, అలాగే స్వామివారికి సంబంధించిన ట్రస్ట్, వాటి వివరాలన్నీ ఇలా పాంప్లెట్లు అయితే ఇచ్చారండి. ఇక్కడ గుడికి సంబంధించిన రోడ్ మ్యాప్, అలాగే గుడికి వచ్చే దారి అన్నీ కూడా క్లియర్గానే ఇచ్చారు. పాంప్లెట్కి వెనకాల చూసుకుంటే మీకు ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉన్నాయి. గుడి దగ్గర మొత్తం లొకేషన్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉందండి. వాతావరణం కూడా చాలా బాగుంది. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అంతా గుడి దగ్గర. సో చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో. ఇది కొత్త గుడి కదా, ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. టెంపుల్ అయితే బాగుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం, చాలా చక్కటి పొలాల మధ్య అయితే చాలా బాగుంది టెంపుల్. మన దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గౌరీపట్నం శ్రీ గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి రాకుంటే ఖచ్చితంగా రండి, ఒక్కసారి దర్శనం చేసుకోండి. చాలా మంచి దర్శనం జరిగింది. మీరు ఆలయాన్ని కూడా చూడొచ్చు ఎంత చక్కగా ఉందో.
ఇప్పుడు మీకు గౌరీపట్నం శ్రీ గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చానని చెప్పాను కదండి. మీకు వెనకాల కనిపిస్తున్న గుడి గురించి ఇక్కడ లోకల్లో ఉన్న ఒక అంకుల్ అయితే గుడి చరిత్ర గురించి అడిగాను. ఆయనకు తెలిసింది చెప్తారు, విందాం. చెప్పండి అంకుల్ గారు, ఈ గుడి చరిత్ర ఏంటి? ఎన్ని సంవత్సరాల క్రితం గుడి? ఇప్పుడు చిన్న ఇసుకలో నిలిచింది ఇక్కడ. శివలింగం స్వయంభూ అండి ఇక్కడ. ఇసుకమన్నీ కాళ్ళు ఎగిపోయేదంటే ఆ విగ్రహం బాగు చేసి శుభ్రంగా పందిరేసి జాయిగా నిలబెట్టారు. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంటారు? ఐడియా లేదు మీకు. అంటే మీ చిన్నప్పటి నుంచి ఉంది. మీకు ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు సుమారు? 56. మీ నాన్నగారు తాతగారు టైం నుంచి కూడా ఉండే ఉంటుంది కదా. చాలా సంతోషం. మీ పేరు? ఎవరే కదండి మీది గౌరీపట్నం. సరే. సో ఇక్కడ శ్రీ గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ప్రసాదాలు ప్రతి సోమవారం అయితే దాతలకి ఇక్కడ విరాళాలు ఇచ్చుకుంటున్నారండి. వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చుకోవాలనుకుంటే తప్పకుండా ఇవ్వచ్చు. మీరు విరాళం వచ్చేసి ప్రతి సోమవారం వచ్చేసి మనిషికి ఒక 2,000 అండి. అంటే ఆ రోజు పులిహోర ప్రసాదం పెట్టడానికి 2,000 విరాళంగా ఇస్తున్నారు అనమాట. సో మేము ముగ్గురం ఇక్కడ రాయిస్తున్నాం. మీ పేరు సార్? రామకృష్ణ గారు. ఇక్కడ ఏ ఊరేనండి మీది? గౌరీపట్నం. ఈ మనకి శివాలయం వచ్చి సుమారు ఎన్ని వందల సంవత్సరాలు అవుద్ది అంటారు? కానీ మరి పెద్దలు చెప్పిన ప్రకారం అయితే 200 సంవత్సరాలు చిల్లర పైనే అంటారండి. స్వయంభూ అండి ఇక్కడ. సో మీరు ఇలా చూడొచ్చండి. ఇక్కడ మేమైతే మా పేర్లు రాయించుకున్నాం. 21/7/2025 స్వయంభూగా వెలిసింది. రాంపేటలో ఉంది, చెప్తాను తప్పకుండా అండి. అది అసలు ఎలా పుట్టింది, గౌరీదేవి స్వహస్తాలతో ఇక్కడ ఆవిడ ప్రతిష్ఠ చేసి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం అయితే మన గౌరీపట్నానికి వచ్చిన పేరు కూడా శ్రీ గౌరీ రామలింగేశ్వర స్వామి. ఆ గౌరీదేవి ప్రతిష్ఠించబడిన లింగాకారం కాబట్టి అండి గౌరీపట్నం అనే పేరు మొదటి నుంచి కూడా అలా ఉందన్నమాట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గుడి కొంతకాలం తెలియలేదండి ఎవరికి. లేదండి, పట్టు నుంచి ఉందండి. ఇది ఒక పాత గుడి ఉందండి, పెద్ద గుడి. అంటే మాది దగ్గర పెద్దాపురమేనండి. అయినా మాకు అంత ఈ పెద్దాపురం అంత మాకు అంతగా మాకేం తెలియదండి. అప్పుడు ఎప్పుడైతే దీని గురించి పబ్లిసిటీ చేసి వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా గుడి మళ్ళీ ఓపెనింగ్ అని చెప్పేసి, అప్పుడు మాకు తెలిసిందన్నమాట అండి. పాత గుడి కూడా చాలా బాగా కట్టారండి. అది కూడా అదే కట్ట శిథిలానికి గుళ్ళు అయితే కాదు, మండపం గట్ట శిథిలానికి వచ్చినాయండి. అంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది కాబట్టి కొంచెం రీమోడలింగ్ చేయడం ఊరి పెద్దల దేవాలయాలన్నీ పునర్నిర్మాణం చేసేసారు. జమీందారులు చిత్రాడు జమీందారు గారు కట్టిన గుళ్ళే అని పెద్దలు అంటారు. ఆ శిథిలానికి వచ్చి అన్ని పునర్నిర్మాణం చేశారు. దాంతో పాటు ఇది కూడా చేసేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. ఒక మాట మీద అందరూ ఊరందరూ కలిసి చేశారు. ఓపెనింగ్కి వచ్చామండి, అసలు ఖాళీయే లేదు లోపలికి రావడానికి. ఇంకా అటువంటి గుళ్ళో పెద్దలంతా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కటి చాలా వివరంగా వివరించారు మాకు. కొత్త గుడి కాదండి, ఇది చాలా పురాతన దేవాలయం. ఎక్కడంటే పూర్వము రావణాసురుడు తనకి సొంతగా కాశీనగరం ఉండాలి, ఆ కాశీనగరంలో పరమేశ్వరుడు తన ఆధీనంలో ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి రావణాసురుడు ఘోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ఏం వరం కావాలి అని చెప్పైతే కాశీనగరము మరొకటి ఏర్పడాలి, ఆ కాశీలో నువ్వు నా ఆధీనంలో ఉండాలని చెప్పి కోరుకున్నాడు. సరే, నీ కోరిక నెరవేరాలంటే నువ్వు కైలాసం నుంచి 1,000 లింగాలని తీసుకొని వచ్చి గంగతో సమానమైనటువంటి ఒక మహానది ఒడ్డున ఈ యొక్క 1,000 లింగాల్ని ప్రతిష్ఠించాలి. అలా ప్రతిష్ఠిస్తే ఆ క్షేత్రానికి
కాశీ అంత వైభవాన్ని నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. గంగతో సమానమైనటువంటి నదిగా, గంగతో సమానమైన నది ఏమున్నది? గోదావరి. గోదావరి నది ఒడ్డున ఈ యొక్క సంకల్పానుసారంగా కోటి లింగాలని ప్రతిష్ఠించాలని చెప్పి లింగోద్భవకాల నుంచి తెల్లవారే లోపుగా కోటి లింగాలని ప్రతిష్ఠించాలని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ మేరకు ఈ యొక్క రావణాసురుడు ఒక్కొక్క లింగాన్ని కైలాసం నుంచి తీసుకొని వస్తూ ఈ యొక్క ఎక్కడ ప్రతిష్ఠించారు? గోదావరి ఒడ్డున కోటి లింగాల రేవులో ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ 99,99,999 లింగాలను ప్రతిష్ఠించిన తదనంతరం ఏమైందంటే ఈ దేవతలకి అనుమానం కలిగింది. పరమేశ్వర, మీరు కాశీనగరాన్ని వదిలేసి వెళ్ళిపోతే మేము మా బతుకులు ఏంటయ్యా అని చెప్పి దేవతలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని వేడుకుంటే అతడు రాక్షసు బుద్ధితోటి ఆలోచిస్తాడు. ఏమైనా తనకి ఫలితం లభించదు అంటే ఆ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అక్కడే వదిలేస్తాడు. కనుక తను తెల్లవారింది అనేటట్టుగా మీరేదన్నా భ్రాంతి కల్పించండి అని చెప్పాను. భ్రాంతి కల్పించండి అన్న తర్వాత 99,99,999 లింగాల్ని కోటిలింగాల్లో రేవులో ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ కోటోలింగాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు రావణాసుడు. ఆకాశ మార్గంలోనే వస్తూ ఉంటే ఇచ్చడికి వచ్చిన తర్వాత దేవతలు కోడి రూపంలో కూశారు. ఇప్పుడు సెల్లులో అలారాలు మోగితే, లేదంటే బయట ఎవడైనా ముట్టుకుంటే, ఇనప సామాన్లు అమ్ముకుంటే అప్పుడు మెరుగు వస్తుంది, తెలివి వస్తుంది. ఒకప్పుడు కోడి కూస్తే తెలివి వచ్చేది. కోడి కూసింది, తెల్లవారింది అనుకునేవాళ్ళు. అలా దేవతలు కోడి రూపంలో కూశారు. కోడి రూపంలో కూసేసరికి ఆ యొక్క కోటోలింగాన్ని ప్రతిష్ఠించకుండా వదిలేశారు రావణాసుడు. ఆ వదిలేసిన ప్రదేశం ఇది. అలా వదిలేయటం భావ్యంగా ఉండదు, పద్ధతి కాదు అని చెప్పి ఆ యొక్క మహాలింగాన్ని, కోటోలింగాన్ని పార్వతీదేవి తన స్వహస్తాలతో ఈ ఊరిలో, ఇదే ప్రదేశంలో అమ్మవారు ప్రతిష్ఠించింది. అమ్మవారు ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం కనుక ఈ ఊరు గౌరీపట్టణమైంది. అమ్మవారు ప్రతిష్ఠించిన కోటోలింగం కనుక, కోటోలింగం కాబట్టి కోటోలింగం మహాలింగము అనే పేరుతోటి పిలువబడింది. కాబట్టి ఇది కోటోలింగం మహాలింగము, మహాలింగేశ్వర స్వామివారి పేరు మహాలింగేశ్వరుడు, అమ్మవారు గౌరీదేవి. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవాలయం ఉన్నది, కానీ కొన్ని సంవత్సరాలకి మరుగున పడింది. అంటే చూసుకునే వాళ్ళు లేక మరుగున పడింది. తదనంతర కాలంలో గ్రామస్తులు చూసి ఇలా వైభవాన్ని వదిలేయకూడదని చెప్పి గ్రామస్తులు శివరాత్రులు చేశారు. అలా పండగలు చేసుకునేటప్పుడు గుడికి వచ్చేవాళ్ళు. తదనంతర కాలంలో 1972లో ఒకసారి ఈ యొక్క దేవాలయాన్ని ఈ ఊరి గ్రామస్తులందరూ కూడా నిర్మించుకున్నారు. ఇక్కడ ఒక సాధువు గారు ఉండి ఇక్కడ దేవాలయాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఒక దేవాలయాన్ని నిర్మించారు. 1972 నుంచి మొన్నటి దాకా, ఒక కరోనా ముందు దాకా ఒక దేవాలయం ఉండేది. అది ఒక మోతాదైన దేవాలయం కట్టుకున్నారు అప్పుడున్న స్థాయిలో. అది 50 ఏళ్ళకి శిథిలావస్థకు చెందితే మళ్ళీ ఈ యొక్క స్వామివారిని వెనక చేయడం ఇష్టం లేక గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. పునర్నిర్మించుకోవడంలో విశేషించి అందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళిపోయారు. గ్రామస్తులు వెళ్ళిపోవడంలో అందరూ కూడా తలా ఒక చేసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించుకొని ఒక 5 ఎకరాల ప్రదేశంలో మంచి కోనేరు, స్వామివారి యొక్క స్థానభ్రంశం కాకుండా ఆ యొక్క స్వామివారిని ఎక్కడైతే ఉన్నారో అక్కడే లాటిట్యూడ్ తీసుకొని అదే ప్రదేశంలో స్వామివారిని మళ్ళీ పునః ప్రతిష్ఠించుకొని కుంభాభిషేకం మొన్న ఫిబ్రవరి 7వ తారీఖున మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. అందులోనూ విశేషించి ఉదయం పూట 9:30 లోపు వస్తే స్వామివారి యొక్క బ్రహ్మసూత్ర దర్శనం జరుగుతుంది. తదనంతరం స్వామివారి అలంకార దర్శనమే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఉదయం పూట 9 లోపు వస్తే స్వామివారి బ్రహ్మసూత్ర దర్శనం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే మామూలుగా వేరే గుళ్ళల్లో ఒకే గీతతో పైకి వెళ్ళి ఒకే గీతతో కిందకు వస్తుంది బ్రహ్మసూత్రం. కానీ విశేషించి ఈ దేవాలయంలో ఈ స్వామివారికి 2 గీతలతోటి పైకి వెళ్ళి 2 గీతలతోటి కిందకు వచ్చి స్వామివారి నాభి మాత్రం అంటే కొద్దిగా నడుము చుట్టూ
చుట్టూ కూడా ఈ యొక్క బ్రహ్మసూత్రము తిరిగి ఉంటుంది. పైన పద్మాకృతిని పోలి ఉన్నటువంటి దళం ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మసూత్రము కూడా విశేషంగా ఉంటుంది. మామూలుగా లింగ పురాణంలో ఉన్నది ఏంటి అంటే ఒక బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకుంటే 1,000 లింగాలను దర్శించుకున్నటువంటి ఫలితం లభిస్తుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్రంతో కలిసి ఉన్నటువంటి 1,000 లింగాన్ని దర్శించుకుంటే అనేక రెట్లు ఫలితం లభిస్తుందని చెప్పి ఈ యొక్క స్థల పురాణము వివరిస్తూ ఉన్నది. కాబట్టి స్వామివారి యొక్క సేవలో మీరందరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సో మేము ఇక్కడ గౌరీపట్నం శివాలయం దగ్గర అయితే ఇక్కడ అలా సేవ చేయడానికి వచ్చారు కదండి వరలక్ష్మి గారు. చాలా చక్కగా చెప్తారు గుడి గురించి అన్నీ కూడా వివరాలు. సో ఆవిడని పరిచయం చేసుకుందాం ఒకసారి. పేరమ్మా? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి ఎవరు మీది? మాది గౌరీపట్నం. గౌరీపట్నం. ఎంతకాలం నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? మేము గుడి ప్రతిష్ఠించిన దానికి సేవ చేస్తున్నాము. ఓకే. ఈ చరిత్ర ఏమైనా చెప్పగలరా గుడికి ప్రత్యేకతలు కానీ? అంతగా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా దర్శనం చేసుకుని బాగా ఉంటారు. ఆయన దర్శనం చేసుకుంటే 1,000 లింగాలను దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళు షర్ట్లు బండీలు తీసి పంచి కట్టుకొని రావాలి. ఆడవాళ్ళు చున్నీళ్ళు లేకుండా రాకూడదు. సాంప్రదాయకంగా రావాలి. ఆ గుడి చరిత్ర మట్టి చాలా మంచిది. సో మీరు గతంలో చూసుకున్న దానికన్నా ఇప్పుడు మన గౌరీపట్నం శివాలయం అనేది బాగా డెవలప్ అయింది. సో ముందు ముందు ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. చాలా సంతోషం. చాలా చక్కగా చెప్పారు. 100 సంవత్సరాల కిందట పుట్టుబడిందటండి ఆలయం. ఇది రామనాథమ్మ గారు స్వయంగా ఆయన కోట్లింగాల్లో రాజమండ్రి కోట్లింగాల్లో రాజమండ్రి కోట్లింగ మామూలుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరం అడిగారటండి. వరం అడిగితే ఆయనేమో ఇక్కడ దక్షిణ కాశీ అవ్వాలని చెప్పానంటే బ్రహ్మగారు ఇచ్చారటండి. తెల్లవారుజాము 3 లోపల నువ్వు కోట్లింగాలు ప్రతిష్ఠించగలిగితే రావణ బ్రహ్మ ప్రతిష్ఠించగలిగితే అది ఇక్కడ కాశీ క్షేత్రంగా నిలబడదు, దక్షిణ కాశీగా అన్నారటండి. అప్పుడు దక్షిణ కాశీగా నిలబడాలి అని చెప్పని ఆయనకి వరం ఇచ్చిన వలన ఆయన చాలా కష్టపడి ఆ రోజుల్లో ఇక్కడ తీసుకొచ్చారటండి. మళ్ళీ దేవతలు మీరు దక్షిణ కాశీగా వెళ్ళిపోయారంటే ఉత్తర కాశీలో మేమందరం అన్యాయం అయిపోతాము, అలా కుదరదు అంటే మహానుభావుడే శివుడే వచ్చాటండి. కోడై కూసారటండి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఈ కోడై కూసిన కారణంగా రావణ బ్రహ్మ గారికి సూర్యోదయం స్నానం చేసే అలవాటు, సూర్య నమస్కారం చేసుకునే అలవాటు మూలానే మహాలింగేశ్వరుని ఇక్కడ పెట్టేసి ఆ కోడి కోయడంతో ఆ లింగేశ్వరుని ఇక్కడ పెట్టేసండి ఆయన వెళ్ళి స్నానం చేసే వెళ్ళిపోయారటండి సూర్య నమస్కారానికి. ఈ లోపల మటుకు పార్వతీదేవి ఇక్కడ ఈ లింగం అన్యాయం అయిపోతుంది. కోట్లింగాల్లో ఆకారు లింగం మహాలింగేశ్వరుడిన ఈ లింగేశ్వరుడు అన్యాయం అవ్వకూడదని అంటే స్వయంగా గౌరీదేవి వచ్చండి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ గౌరీదేవి ప్రతిష్ఠించిన కారణంగా గౌరీపట్నం అని పేరు పెట్టి అందుకే రాను రాను వృద్ధి ఇక్కడ గౌరీ మాతలో గౌరీపట్నం అంతా కూడా గౌరీ మాతలో అని చెప్పని ఆవిడ వరం ఇచ్చారు. సో అందుకే గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి, గౌరీ సమేత మహాలింగేశ్వర, బ్రహ్మసూత్రం ఉన్న మహాలింగేశ్వర స్వయంభూగా. సో ఇందాక పంతులు గారు చెప్పిన ప్రకారం అయితే ఉదయం 9 గంటల లోపు వచ్చినట్లయితే కనుక ఉదయం 6 గంటలకి ఓపెనింగ్ అవుతుందండి. 9 గంటల లోపు బ్రహ్మసూత్రం చూసే అవకాశం దొరుకుతుంది. తప్పకుండా రావాలండి, అది కూడా దర్శనం చేసుకోవాలి. మేము భలే వాళ్ళే, మీరు మా కోసం ఇంత గుర్తించేలా చెప్పారు. అలంకరణ ప్రియుడే కనిపిస్తారు. తప్పకుండా ఈసారి వస్తామండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు.
మేము సరదాగా ఉన్నాం. మీరు సరదాగా ఉన్నారు, మీరు సంతోషంగా వీడియోలు తీసుకున్నారు, మేము సరదాగా వచ్చినాం. మాకు కూడా సరదా వచ్చింది. ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రతి సవాలు తప్పకుండా ఉంటారండి. ఇంకా సనాతన ఇంకా బాగుంటే ఇంకా చాలా మంది వస్తారు. ఈ సవాలు ప్రతి సవాలు సరదాగా పోతే అంతే. మా కాలేజీ ఎవరికి చెప్పని తెలుసా నేను కూడా ఆయన కంగారు పడకండి అసలు ఎవరికి చెప్పను నా పని నేనే చేసుకుంటాను. అలాంటి మిమ్మల్ని చూస్తే కంగారు పడకండి భక్తులు గారు మీ దర్శనం చెప్తారు కంగారు పడకండి ఆయన గమ్ముని ఎవరికి ఇచ్చేయరు. గమ్ముని ఎవరికి ఇచ్చేయరు. మీరు చాలా అదృష్టం. పరీక్షించాను అంటే చాలా మంది వచ్చారు ఆకతాయిగా చేసుకుంటారు. నేను 2 నిమిషాలు టైం పడుతుంది, నేను అలంకారం చేసి స్వామివారికి మీరు వెయిట్ చేస్తారని అడిగారు. ఆయన అలంకారానికి చాలా టైం తీసుకుంటాడు. అదంటే మేము సరే అని చెప్పి ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే వెయిట్ చేసాం. ఆయన ఇంకా ఆయన ఏమంటున్నారో మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన కూడా మాకు మంచి రియాక్షన్ ఇచ్చాడు. ఏం జరిగింది అంటే ఎవరికి చెప్పనంటే ఆయన అసలు ఎవరికి చెప్పడైనా మిమ్మల్ని చూసేసరికి మీకు చెప్తారన్న ధైర్యం నాకు వచ్చింది. ఆ ఆలోచనతో మీరు వెయిట్ చేయండి, కంగారు పడకండి, అలంకారం చేశాక ఫ్రీ అవుతాడు ఆయన. ప్రసాదం కూర్చోనా ఏం చేసుకున్నాం. సో చూశారు కదండి గౌరీపట్నం దేవాలయం ఎలా ఉంది, అక్కడ విశిష్టత ఏంటో అన్నీ తెలుసుకున్నాం కదా. మాకు ఆ దర్శనం బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే అనుకోకుండా అనుకోని ముగ్గురం ఫోన్ చేసుకుని అయితే వచ్చాము. ఇవాళ దర్శనం గట్ట అంతా బాగా జరిగింది, ఎక్స్పీరియన్స్ అంతా సూపర్ ఉంది. ఈరోజు అంత హ్యాపీగా ఉంటామని మేము అనుకోలేదు. మేము హ్యాపీ, వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు హ్యాపీ అంట. వాళ్ళు చెప్పారు, మీరు చెప్పి మీ ట్రిప్లో ఫస్ట్ యాడ్ చేస్తున్నాను వాళ్ళు చెప్పారు. అంటే ఈ సోమవారం అంటే మేము చెప్తే మీకు అర్థం కాదు. ఆ క్లిప్ ఉంది యాడ్ చేసి మీరు ముందు క్లిప్ చూశారు కదా, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి. ఇన్ని సోమవారాలు చూసిన వాళ్ళు వచ్చిన దానికన్నా ఈ సోమవారం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. అది ఎందుకనో ఆవిడే చెప్పారు, ఆవిడ మాటల్లోనే. నేనైతే చాలా గుళ్ళకి వెళ్ళాను, ఇక్కడ కలిగినంత అనుభవం అయితే నాకు ఎక్కడ కలగలేదు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అసలు టైం తెలియలేదంటే నమ్మండి. మీరు ఎలా అయినా సరే ఈ గుడికి ఎప్పుడైనా సరే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ హైవే కనబడుతుంది కదా మీకు, ఈ హైవే వెళ్ళే దారిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు అనమాట. సో మీకు అక్కడ కనబడుతుంది కదా టెంపుల్, సో అక్కడే సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము 8-9కి వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మేము అక్కడే సహనంగా ఓర్పుగా ఉన్నాం, కానీ మేము ఎక్కడ ఇంతలా ఫీల్ అవ్వలే. అంటే మేము వచ్చేద్దాం అనుకున్నా కూడా రాలేకపోతున్నాం తెలుసా. అసలు మేమైతే ఈ గుడే ఫిదా అయిపోయాం. యాక్చువల్లీ మళ్ళీ ఎప్పుడన్నా రావాలనుకున్నాం కానీ నాకైతే టైం లేదు. నేను వేరే కంట్రీ వెళ్ళిపోతున్నా. నాకైతే ఈ మనోడికి ఒక్కడికే ఉంది, నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను. చాలా హ్యాపీగా జరిగింది, చాలా బాగుంది. ప్రత్యేకంగా పంతులు గారు మా ముగ్గురిని సహనం చూసి మేము ఆ అలంకరణకి 20 నిమిషాలు పడుతున్నారు. ఓపిక్గా అక్కడే వెయిట్ చేసాం. అది చూసి ఆయన ఎవరికి అవకాశం ఇవ్వరంట. మీరు మమ్మల్ని చూడొచ్చు, పంచులు వేసుకుని వెళ్ళాం కదా. ఈ పంచుల గురించి ట్రెడిషనల్గా వెళ్ళడం వల్ల చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి వాళ్ళు మాకు మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఖచ్చితంగా ఏ గుడికి వెళ్ళినా మన సనాతన ధర్మం ప్రకారం పంచితోనే వెళ్ళాలి, ఓకేనా? కానీ బ్లాక్ షర్ట్ వేసుకోకండి, ఇది ఒకటి మైనస్ అయిపోయింది. మైనస్ చేసాం అంతే. సో బ్లాక్ షర్ట్ కాకుండా మంచి వేరే కలర్ఫుల్ షర్ట్ ఏదైనా వేసుకెళ్ళండి. కావాల్సింది సహనం. మనకు మెయిన్ కావాల్సింది మనిషి కంటే సహనం ఉంటే మనకి ఏదైనా దక్కుతుంది. అదొకటి ఈరోజు మేము తెలుసుకున్నాం బాగా. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈరోజు మాకు. సో ఎండింగ్ చెప్పేద్దామా? సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరుసగా రావాలి, ఒకసారి మళ్ళీ అడుగుతా. సో ఇంకా ఎండ్ చెప్పేద్దామా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.